అంతా అధికార పక్ష నేతలు ప్రభుత్వాన్ని నడిపించే ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేస్తూ అధికార యంత్రాంగానికి సహకరిస్తూ అభివృద్ధిని కోరుకునేవారు. కానీ నిజామాబాద్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ దందా ఏంటి? దానిలో కాంగ్రెస్ నేతల ప్రమేయం ఏంటి? విపక్షాల ఆందోళనను లెక్క చేసే దిక్కే లేదా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలోని కొందరు కాంగ్రెస్ నేతలు అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పనులు లేక కాంట్రాక్టులు రాక చేసిన పనులకు బిల్లులు మంజూరు అవ్వక అవస్థలు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మొదలు ద్వితీయ శ్రేణి నాయకుల వరకు ఉపాధి లేక అల్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా చేతి నిండా పని దొరక్క దిక్కులు చూస్తున్నారు. దీంతో ఓ స్థాయి నాయకులు ప్రజా ప్రతినిధుల వెంట తిరిగే వారంతా ఉపాధి వేటలో పడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో ఇసుక, మొరం డిమాండ్ పెరగడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో మొరం యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పాలకపక్ష ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకటై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు అధికారులకు చెప్పి మరీ తమ అనుచరులతో మొరం వ్యాపారం చేస్తున్నారని వినిపిస్తోంది. నిజామాబాద్ సమీపంలో ప్రభుత్వ భూమిని తవ్వేస్తున్నారు. నిజామాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాలకు పైనే ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIICకి కేటాయించారు. కానీ అది అనుమతుల దశలోనే ఉండడంతో పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఈలోపు ప్రభుత్వం మారింది. ఈ భూములపై కాంగ్రెస్ నేతల కన్ను పడింది. అభివృద్ధి పనులకు మొరం కావాలంటూ అనుమతులు తీసుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులు చెప్పడంతో అధికారులు అనుమతులు ఇచ్చేశారు. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ ఇక్కడున్న పెద్ద గుట్టను 5 నెలల్లో మాయం చేశారంటే మొరదంతా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు 20 ట్రిప్పుల అనుమతి పొందారు. కానీ 150 ట్రిప్పుల వరకు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. రేయింబావులు భారీ ట్రిప్పులతో మొరం కొల్లగొడుతున్నారని వినిపిస్తోంది. ఈ ప్రాంత వాసులు, రైతులు భారీ వాహనాల రాకపోకలతో తలెత్తుతున్న ఇబ్బందులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదు. ఇటీవల ఎడపల్లి పోలీసులు పట్టుకున్న మొరం టిప్పర్లను ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసి విడిపించారని సమాచారం. అభివృద్ధి పనుల పేరిట మొరం తవ్వకాలు జరుపుతూ నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. ఈ అక్రమ దందాతో సగటున రోజుకు సుమారు 2 లక్షల పైనే దండుకుంటున్నారని వినిపిస్తోంది. దీనిపై ఇటీవల బీజేపీ నేతలు పోరాటం చేపట్టారు. కాంగ్రెస్ నేతల కనుసన్నుల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందని ఆందోళనకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో స్థానికులు ఈ అక్రమ క్వారీని పరిశీలించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటికీ స్పందన లేదు. అక్రమ మొరం దందా కాంగ్రెస్ నేతలకు కాసుల పంట పండిస్తోంది. నిజామాబాద్తో పాటు మాక్లూర్, మోపాల్, మంచిప్ప, ఎడపల్లి, ఆర్మూర్, మల్లారం ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు, గుట్టలు, వ్యవసాయ భూములను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హస్తంపాటి నేతల తీరుపై అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. ఎమ్మెల్యేల ఒత్తిడితో అభివృద్ధి పనులు పేరుతో అధికారులు అనుమతి ఇచ్చారు. దీనిని పరిశీలిస్తే కంచె చేను మేసినట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో మొరం తరలిస్తున్న టిప్పర్లతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దుమ్ము, ధూళితో పర్యావరణ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. కొందరు క్షతగాత్రులవుతున్నారు. అలాంటి వారిని పట్టించుకునేవారు లేదు. కాంగ్రెస్ నేతల సొంత లాభమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
దీంతో బాధితుల కుటుంబాలు కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంతటి వివాదాలకు కారణమవుతున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల తీరుపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.